డేగల అనితా సూరి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. అవడానికి పెద్దల్లుడే గాని ఎలా నడుచుకోవాలో మీ తర్వాత వచ్చిన తోడళ్ళలను చూసి నేర్చుకోండి. వాషింగ్ మిషన్లోని బట్టల్ని గట్టిగా విదిల్చి తాడుపైన ఆరవేస్తూ అంది గీరవాణి. ఏమిటోయ్, ఆదివారం పూట పొద్దున్నే చక్కగా పెసరట్టు ఉప్మా పెట్టి మరీ వాయిస్తున్నావు? చూస్తున్న వార్తాపత్రికలో నుంచి సగం తల పైకెత్తి అన్నాడు వేణు. మన పెళ్లి చూపుల్లో మా వాళ్ళంతా కుర్రాడు మెతకలా ఉన్నాడు, ఒప్పేసుకోవే అంటే ఏంటో అనుకున్నా. ఇలా అన్నీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చి మరీ మీ అమాయకత్వం పోగొట్టాల్సి వస్తుందని తెలియకపోయే. బట్టలారవేసే కార్యక్రమం జయప్రదంగా ముగిసిందన్నట్టు బొడ్డున చిక్కిన చీరకుచ్చిళ్ళు తీసి వదిలి వచ్చి వేణు ముందున్న దివాన్ మీద చతికిలబడుతూ అంది. ఆ అనేవాళ్ళు లక్ష అంటారు, మా వాళ్ళు అన్నారు. పిల్ల బొమ్మలా ఉంది, పెద్ద పెద్ద కళ్ళున్న చిన్న లక్కపిడత లాంటి నోరుతో ముచ్చటగా ఉంది. నీ ముందు నోరెత్తే సాహసం చెయ్యదు, ఒప్పేసుకోరా అని. తీరా ఇప్పుడేమో నిద్రలో తప్ప నీ నోరు మూతబడేదెప్పుడని అన్నాడు అంతకన్నా వెటకారంగా వేణు. అమ్మో, మీ మెతకదనమంతా ఊళ్ళో వాళ్ళ ముందే, నన్ను మాత్రం బాగానే సాధిస్తారు. ఉక్రోషంగా లేచింది గీర్వాణి వంటింట్లోకి వెళ్ళడానికి. అసలు ఇప్పుడింత అర్జెంటుగా ఈ శిక్షణా తరగతి నా కోసం ఎందుకు పెట్టాల్సి వచ్చిందో సెలవిచ్చారు కాదు శ్రీమతి గారు, అన్నాడు వేణు. ఏముంది, సంక్రాంతి వస్తోందిగా అంది చేటలోని ఆకుకూరని వలిచి గిన్నెలో పడేస్తూ. అదేంటి, పండుగ దాని దారినది వచ్చిపోతుంది కదా, నా మెతకదనం గడుసుదనంతో దానికేమిటి సంబంధం? ఆశ్చర్యపోయాడు వేణు. చాలండి వేళాకోళం, పండక్కి మా పుట్టింటికెళ్ళొద్దు. అయితే అయితే ఏముంది, దద్దోజనం. ఇంటికి పెద్దల్లుడంటే ఎలా ఉండాలసలు? హుందాగా, దర్పంగా, చూడగానే అత్తామామలు గౌరవించేలా, తోడల్లుళ్ళు భయపడేలా ఉండాలి. కానీ మన తరువాత 2 ఏళ్లకు 4 ఏళ్లకు పెళ్ళై వచ్చినా నా ఇద్దరు చెల్లెళ్ళ భర్తలకే మీకన్నా ఎక్కువ గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. అంతా మీ మెతకదనం వల్లే, అంది గిర్వాణి. అవునా, నేనేదో అందరితో కలివిడిగా ఉండే రకాన్ని. బిగుసుకుపోవటం, మూతి ముడుచుకోవటం నాకు రాదు, అన్నాడు వేణు. రావాలండి, రావాలి, లేకుంటే మా పుట్టింటి వాళ్ళ ముందు చులకనైపోతారు. మా అమ్మ ఆరోగ్యం బాగాలేక ఇంటి పనుల్లో సహాయం కోసం నేను 10వ తరగతిలో చదువు ఆపేయాల్సి వచ్చింది. మీదేమో గవర్నమెంట్ ఆఫీస్లో గుమస్తాగిరి, అందుకే ఈ చులకనంతా. నా త్యాగం వల్లే కదా నా చెల్లెళ్ళు బీటెక్లు ఎంటెక్లు చేయగలిగారు. పెద్ద చదువులు చదివారు కనుక ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కట్టుకున్నారు. అందుకే మనల్ని తక్కువ చేసి చూస్తున్నారు వాళ్ళ ముందర. ఈసారి కూడా అలాగే చూస్తే పండగలకు వెళ్ళటం మానేద్దాం. ఎప్పుడో విడిగా మనమే వెళ్ళి అమ్మా నాన్నల్ని చూసుకొని వచ్చేస్తే చాలు, అంది గీర్వాణి. అలా అంటావా? సరే, ఈసారి నువ్వే చూస్తావుగా. నువ్వు సరేనంటే తప్ప ఏ పని చేయను. చూద్దాం ఎన్ని కిలోల గౌరవ మర్యాదలు ఎక్కువ వస్తాయో, అన్నాడు వేణు. ప్రతిసారి చూస్తున్నాను, వాళ్ళే పని చేయకుండా హాయిగా గడిపి వెళ్తుంటారు. మా అమ్మ నాకు, మా నాన్న మీకు బాగానే పనులు పురమాయిస్తున్నారు. నేనంటే పెద్ద కూతుర్ని కాబట్టి ఏదో సర్దుకుపోయి నా చెల్లెళ్ళకు తలో పని పురమాయించి అయినా చేసుకుపోతుంటా. కానీ మీకేం పట్టింది? మీరేమన్నా పెద్దల్లుడా లేకుంటే పనివాడా? మీకెలా ఉంటుందో కానీ నాకు మాత్రం తల కొట్టేసినట్లుంటోంది, అంది గీర్వాణి భోజనం వడ్డిస్తూ. సరేనోయ్, ఈసారి చూసుకో మన డాబు దర్పము తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 లాగా ఎలా ఉండబోతుందో, అన్నాడు వేణు భార్య చేతి గుత్తొంకాయ రుచికి మైమరిచిపోతూ. ఏమిటే అమ్మాయి, ప్రతిసారి 2 రోజులు ముందుగా వచ్చేసేవాళ్ళు కదా నువ్వు అల్లుడు, ఈసారి సరిగ్గా ముందు రోజుకొచ్చారు. నాకు మీ నాన్నకైతే దిక్కుతోచలేదనుకో, అంది గీర్వాణి తల్లి సుభద్ర. అవునవును, అలా ముందుగా వచ్చేయటం వల్లే కదా తర్వాత వచ్చే నా చెల్లెళ్ళ లగేజీలు దింపుకోవడానికి, ఎదురెళ్ళి చిన్నల్లుని స్వాగతం చెబుతూ తీసుకురావటానికి మమ్మల్ని పురమాయించేవాళ్ళు అనుకుని మీ అల్లుడు గారికి ఊపిరి సలపనంత పని. అసలు లీవ్ ఇవ్వటం కాదు కదా, పండగ రోజుల్లో కూడా రావాల్సిందే అన్నారు. కానీ మీ అందరూ ఎదురు చూస్తుంటారని రాత్రుళ్ళు 7, 8 వరకు కూడా ఉండి ఎక్స్ట్రా వర్క్ పూర్తి చేయబట్టి రాగలిగాం. తన భర్త ఆషామాషీ మనిషేం కాదు, బిజీ మ్యాన్ అన్నట్టు చెప్పింది కీర్వాణి. అవునా,
అయ్యో అల్లుడు గారు, అందుకే బాగా చిక్కిపోయినట్టు అనిపిస్తున్నారు అంటూ పెద్ద గ్లాసుడు చిక్కని ఆవు పాలు తెచ్చిచ్చింది సుభద్ర. అప్పటికే ముందుగా వచ్చేసిన గీర్వాణి పెద్ద చెల్లెలు, ఆమె భర్త రైతు మార్కెట్కి వెళ్ళి 2 పెద్ద సంచుల నిండుగా కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు ఆటోలో వేసుకొచ్చి ఇంటి ముందు దిగారు. ఎప్పుడొచ్చావక్కా? ఏం బావా, మా అక్కని ఇంత లేటుగానా మా ఇంటికి తీసుకురావటం అంటూ వేణుతో అంది పెద్ద మరదలు శ్యామల, సంచులు తల్లి చేతికి అందిస్తూ. హలో బ్రదర్, హౌ ఆర్ యూ? ప్రతిసారి మీరు ఈ మార్కెట్ పని ఎంత చక్కగా చేసుకొచ్చేవాళ్ళో. నాకైతే బేరం ఆడటం, నాణ్యమైనవి ఎంచుకోవటం భలే కష్టమైందంటే చూడండి అంటూ హాల్లోని సోఫాలో అలసిపోయి కూర్చున్నాడు శ్యామల భర్త అర్జున్. ఏమైనా మా బావ వెంట ఇకపైన మీరిద్దరూ కూడా వెళ్ళొస్తుండండి. అప్పుడు అర్థమవుతుంది చక్కగా. అలసిపోయి వచ్చి కూర్చున్న చిన్నక్క బావలకు కాఫీలు తెచ్చి అందించింది మూడవ చెల్లి కావ్య. అక్కడికి నీకేదో పనులన్నీ మహా అద్భుతంగా చేతనైనట్టు, ఏదో మీ పెద్దక్క ఈసారి లేటుగా దిగబట్టి కానీ, లేకుంటే ఏనాడైనా వంటింట్లో అడుగుపెట్టావా? ఏదో పెద్ద నువ్వే ఎప్పుడూ ఇంటి పనులన్నీ చక్కబెట్టేటట్టు మాట్లాడుతున్నావు. వదినగారు, ముందు వీళ్ళకివ్వండి ఏ పనులు ఎలా చేసుకోవాలో ట్రైనింగ్ అన్నాడు అర్జున్. అందరూ పలహారాలు ముగించాక శ్యామల అలసిపోయానంటూ బెడ్డెక్కింది. కావ్య భర్త జీవంతో కలిసి పేకాట మొదలెట్టింది. అర్జున్ టీవీలో క్రికెట్ చూడటంలో లీనమయ్యాడు. దివాన్ మీద నడుము వాల్చాడు వేణు. అప్పటికే సుభద్ర పెద్ద కూతురి చేతికి వంటింటి బాధ్యత అప్పగించేసి పూజగది సర్దటంలో మునిగిపోయింది. వేణు, కాస్త బజార్కెళ్ళొద్దాం, బయలుదేరు అంటూ వచ్చాడు గీర్వాణి తండ్రి ఆనందరావు. గీర్వాణి వంటగదిలో నుంచి తొంగి చూసి తల అడ్డంగా ఊపింది వెళ్ళొద్దన్నట్టు. కాస్త తలనొప్పిగా ఉంది మామయ్య, మన అర్జున్తో వెళ్ళొచ్చేస్తారా అన్నాడు వేణు. అయ్యో అలాగా, ఆఫీస్ పని ఒత్తిడి మరీ ఎక్కువైనట్టుంది. ఉండు, మీ అత్తయ్యతో చెప్పి వేడివేడి కాఫీ పెట్టమంట. అలాగే అమ్మాయితో చెప్పి సొంటిపట్టు వేయిస్తా, క్షణాల్లో తగ్గిపోతుంది అంటూ వంటగది వైపు వెళ్ళాడు. 5 నిమిషాల్లో చేతిలో పొగలుగక్కే కాఫీ, తలకు సొంటిపట్టు, అర్జున్ ఇచ్చిన తలనొప్పి మాత్ర, జీవన్ నేర్పిన యోగముద్రల ముప్పేట దాడికి ఉత్తి పుణ్యాన బలి కావలసొచ్చింది వేణు. భోజనాలయ్యాక సాయంత్రం, ఇప్పుడెలా ఉంది వేణు, తలనొప్పి తగ్గిందా అడిగాడు ఆనందరావు. ఈసారి గీర్వాణి గుడ్లురుముతున్నా పట్టించుకోకుండా, పర్లేదు మామయ్య, సుమారుగా తగ్గినట్టే ఉంది. రాత్రికి రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది అని చెప్పాడు. తగ్గకుంటే చెప్పండి బావా, నా స్నేహితురాలు చెప్పిన ధనియాల కషాయం పెట్టిస్తా అంది శ్యామల. లేదు లేదు, మా అత్తగారు చెప్పారు, సొంటి పట్టుకు తగ్గకుంటే ఆముదం పట్టు వెయ్యాలని అంది కావ్య. ఆగండే, కాస్త విశ్రాంతిగా పడుకోనివ్వండి, అప్పటికీ తగ్గకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది చెప్పింది సుభద్ర. మీరు బజారెళ్ళి రండి మామయ్య, పండగ రేపే కదా, నా కోసం మీ పనులెందుకు వాయిదా వేయటం అన్నాడు వేణు భార్య వంక ఎలా చెప్పను అన్నట్టు చూస్తూ. ఆనందరావు సరేనా అన్నట్టు సుభద్ర వంక చూడటము, ఆవిడ వద్దన్నట్టు తల తిప్పటము గీర్వాణి కంట పడనే పడింది. ఏమీ పర్వాలేదులే అల్లుడు, మీ తలనొప్పి తగ్గాకే ఇవాళ కాకుంటే రేపెళదాం, రేపు భోగి మంటలేయడమే కదా, సంక్రాంతి ఎల్లుండాయే అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు ఆనందరావు. వెనుకే సుభద్ర కూడా గదిలోకి వెళ్ళింది. చూసారా చూసారా, నూరు ఆరైనా మిమ్మల్నే బజారుకి తీసుకెళ్ళి బ్యాగులు మోయించాలనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ అల్లుళ్ళు మోస్తే అరిగిపోతారని కాబోలు మా అమ్మ సైగ చేయటం నా కళ్ళారా చూశాను గుసగుసగా భర్త చెవిలో అంది గీర్వాణి. నువ్వో అపార్థం మనిషివి. అలా అయితే ఉదయం అర్జున్ శ్యామల కూరగాయలు పళ్ళు మోసుకురాలేదా అన్నాడు వేణు. అది మనం సమయానికి రాకపోబట్టి తప్పనిసరై పంపారు, కానీ ఎప్పట్లా 2-3 రోజులు ముందొస్తే అది మనకే పడేది. ఇప్పుడిక మనల్ని చూశారుగా, వాళ్ళకెందుకు చెప్తారు అంది గీర్వాణి. సర్లే ఏదో ఒకటి, నేను కాసేపు గదిలో రెస్ట్ తీసుకుంటున్నట్టయినా బిల్డప్ ఇవ్వాలి కదా అంటూ మరో గదివైపు వెళుతుంటే, ఆగండి, నేను కూడా మీ తలకు జండుబాం రాస్తున్నట్టు ఈ వంటగది వదిలేసొస్తా, అప్పుడు గాని మా అమ్మ శ్యామలాకో కావ్యాకో పనులు పురమాయించదు అంటూ వెంట నడిచింది గీర్వాణి. గదిలోని కిటికీ పక్కనున్న డ్రెస్సింగ్ మిర్రర్లో చూసుకుంటూ చీర సర్దుకుంటుంటే, కిటికీకి అవతలి గదిలో సుభద్ర ఆనందరావులు
మెల్లగా మాట్లాడుకోవటం వినిపించింది. నెమ్మదిగా కిటికీ రెక్క వెనుక నక్కింది గీర్వాణి. చప్పుడు చేయకుండా చెవులు రిక్కించి వింటూ, అది కాదు సుబ్బు, అల్లుడు తలనొప్పితో పాపం బాగా బాధపడుతున్నాడల్లే ఉంది. అర్జున్ని తీసుకెళ్ళి బజారు పని ముగించుకొచ్చేస్తానంటే వద్దంటావెందుకు? రేపు పండగ పూట పిల్లలతో గడపకుండా బజార్ల వెంట తిరగటం అవసరమా? అన్నాడు ఆనందరావు. మీకెన్నిసార్లు చెప్పానండి, ముఖ్యమైన బజారు పనులకు వేణునే తీసుకెళ్ళాలి. పండగ పబ్బాలప్పుడు అందరూ వచ్చినప్పుడు వంటింటి బాధ్యత గీర్వానిది మాత్రమే అని. ఇవాళ కాకుంటే రేపెళ్ళినా కొంపలేమీ అంటుకోవు. అయినా వంటలు చేస్తూ ఆడవాళ్ళం బిజీగా ఉంటాం కానీ వేళకు తినటానికొస్తే చాలు కదా మగాళ్ళు. పొద్దుటే పలహారం చేసి వెళ్ళొచ్చేయండి అంది సుభద్ర. అప్పటికే భార్య కిటికీ దగ్గర ఎందుకు నక్కి ఉందా అని అక్కడికొచ్చిన వేణుని చూసి విన్నారా అన్నట్టు ఉడుక్కుంది గీర్వాణి. ఎప్పుడో ఒకసారి కుదరకుంటేనే కదా! అయినా వాళ్ళు మాత్రం ఏమైనా అనుకోరు. ఎప్పుడూ వేణునే తీసుకెళ్తున్నానని అన్నాడు ఆనందరావు. ఏమిటి అనుకునేది? వాళ్ళకేం తెలుసని? పట్టుబట్టలు, బంగారం లాంటివి నాణ్యత, గిట్టుబాటు చూసి మన వాళ్లకు ఏదవసరమో అలా ఎంపిక చేయటం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసినంత సులువు కాదు. వాళ్ళకిప్పటికీ వాళ్ళమ్మా నాన్నలో మనమో సెలెక్ట్ చేసి పెట్టాల్సిందేనాయే. వేణు అయితే వాళ్ళింట్లోనూ పెద్ద కొడుకు. కొడుకుల్లేని మనింటికి అంతే బాధ్యత తెలిసిన పెద్దల్లుడు. అత్తామామల ఆర్థిక పరిస్థితి, మిగతా వాళ్ళ అభిరుచి తెలిసి అందరూ మెచ్చేలా షాపింగ్ చేస్తాడు అంది సుభద్ర. పోనీ మిగతా ఇద్దరిని వెంటబెట్టుకెళ్తే వాళ్లకు అలవాటవుతుందేమో కదా! వాళ్లకు ఆన్లైన్ షాపింగ్లయితేనే బాగా తెలుస్తుంది. అక్కడికొచ్చి వేణుని మిమ్మల్ని తికమక పెట్టేస్తారు. అయినా అన్ని బ్యాగులు మీ వల్ల కాదు మామయ్య అంటూ ఒక్కడే పట్టుకొస్తుంటే ఏదోగా ఉంటుంది తెలుసా? షాప్లోనేగా, బయటకు రాగానే ఆటోలో వేసుకొచ్చేస్తారాయే. అతనేమీ మీలా పరాయిగా ఆలోచించలేదు. మామయ్యను కూడా తండ్రిలా భావిస్తుంటే మీరే అల్లుడుగానే దూరం చేసి చూస్తున్నారు. మన తర్వాత కూడా పండగ పబ్బాలకు కనీసం సంవత్సరానికోసారైనా పుట్టింటి పేరున పిలిచి భోజనం, బట్టలు పెట్టి పంపేలా, మన స్థానంలో పెద్దమ్మాయి, అల్లుడుగారు చూసుకునేలా, మీ సంపాదనలోని ఆస్తి పంపకాలతో సంబంధం లేకుండా నా వాటాగా మొన్న ఆ మధ్య నాకు మా అన్నయ్య పంచిచ్చిన అరెకరం పొలాన్ని రాసిద్దామనుకుంటున్నా. చిన్నవాళ్ళ బుద్ధులెట్లా మారుతాయో చెప్పలేం. కానీ పెద్దది వట్టి అమాయక పక్షి. చెల్లెళ్ళంటే వల్లమాలిన ప్రేమ. దాని చదువు పాడైనా చెల్లెళ్ళు బాగా చదువుకోవాలని వాళ్ళ కోసం పెందలాడే లేచి బాక్సులు కట్టేది. పెద్ద కూతురి స్వభావాన్ని గుర్తు చేసుకుంటూ అంది సుభద్ర. సరే పోనీ పెద్దమ్మాయినైనా తీసుకెళ్తా రేపు అన్నాడు ఆనందరావు. మీరొకరు అదొచ్చేస్తే అంతే సంగతి. మీ చిన్న కూతుళ్ళు వంటింటిని యుద్ధరంగం చేసేస్తారు. అదంటే చిన్నప్పటి నుంచి ఇంటి పనుల్లో నాకు సాయం చేస్తూ అందరి అభిరుచులు తెలుసున్న పిల్ల. ఎవరేం తింటారో, ఎంత వండాలో కొలిచినట్టు చేస్తుంది. మిగతా వాళ్ళు వాళ్ళకేమిష్టమో కూడా తెలియనోళ్ళు. అసలైన పండగంటే వదినగారు మీరు కలిసి వండే పిండి వంటలే అత్తయ్య. మేమిద్దరం అందుకోసమే వస్తామని సిగ్గుపడకుండా ఒప్పుకుంటున్నామని నిన్నేగా చిన్నల్లుళ్ళు ఇద్దరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంది అంటూ హాల్లోకొచ్చిన సుభద్ర వంటగదిలో గీర్వాణి లేకపోవటం గమనించి, శ్యామల, అక్క మీ బావగారికి తలపడుతున్నట్టుంది. కాస్త గారెలు బాండీలో వేసి తీయి. కావ్య, నువ్వా చింతపండు పులిహోర సంగతి చూడు అంటూ కేకేసింది. ఏమిటలా బెల్లం కొట్టిన రాయిలా దారికి అడ్డంగా నిలబడ్డారు? పక్కకు జరగండి. అది గారెలేస్తే బజ్జీలవుతాయి. ఇది పులిహోర చేస్తే మన కడుపులు ఆహాకారాలు చేస్తాయి. త్వరగా వెళ్ళాలి అంటూ పరుగు తీసింది గీర్వాణి వంటింట్లోకి. ఆ వెనుకే హాల్లోకి నడిచాడు వేణు. హమ్మయ్య, అక్క వచ్చేసిందిలెండి, ఆట ఆపొద్దు అంది కావ్య మళ్ళీ పేక చేతిలోకి తీసుకుంటూ. మా అక్క బంగారం, ఒక్క నిమిషం అదటు వెళ్ళగానే కేకలేసి నిద్ర పాడు చేసింది. ఈమె అమ్మ కాదు, అత్తలా తయారైంది. భోజనం తయారయ్యాక లేపవే కావ్య అంటూ మళ్ళీ మంచమెక్కింది శ్యామల. చూసారా అన్నయ్య, ఇది మీ మరదళ్ళ వరస. అత్తగారే నయం, గట్టిగా కోప్పడతారు. కానీ వీళ్ళ గారాబం ఎక్కువవటానికి వదినగారే కారణం. అభిమానంతో కూడిన కినుకుగా అన్నాడు అర్జున్. చూడండర్రా, గారెల్లో ఉప్పు సరిపోయిందా? మొదటివాయి ప్లేటులో తెచ్చి తలోటి పంచుతూ అడిగింది గీర్వాణి. ఓహో, సూపర్గా ఉందొదినా.
పైనంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, ఇక రుచయితే అదరహో అన్నాడు జీవన్. నీకిప్పుడు తలనొప్పి ఎలా ఉంది వేణు? డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దామా? అడిగాడు ఆనందరావు. పర్లేదు మామయ్య, డాక్టర్ దగ్గరికేమీ వద్దులెండి అన్నాడు వేణు. మరైతే భోజనం చేశాక మీరు నాన్నతో బజారుకెళ్ళొచ్చేయండి అంది గీర్వాణి. అమ్మో! బజారెళ్తే మళ్ళీ వస్తుందేమో తలనొప్పి. కావాలని కొంటెగా ఎవరూ గమనించకుండా భార్య వంక చూసి కన్ను గీటుతూ అన్నాడు వేణు. బయటకెళ్ళి అలా తిరిగొస్తే వీడెవడో మొండిఘటంలా ఉన్నాడు. ఇక మన ఆటలు సాగవు అనుకొని అదే జడిసి పారిపోతుందిలెండి అంది గీర్వాణి. వదినగారు భలే చతురోక్తులు విసురుతారే అని తోడల్లుళ్ళు. ఇన్నాళ్ళు మేము సరదాగా ఒక్క మాటన్నా ఊరుకొని అక్క ఇవాళేంటో తనే మా బావని ఆట పట్టిస్తోందే ఆశ్చర్యం నటిస్తూ మరదళ్ళు గలగలా నవ్వేశారు. వాళ్లతో గీర్వాణి వేణులు శృతి కలిపారు. పండగంటే మనసారా నిండే సంతోషమే. ఇప్పుడు కదా ఇంటికి పండగ కల వచ్చిందని కూతుళ్ళు అల్లుళ్ళ ముఖాల్లోని నవ్వులు చూసి మురిసిపోయారు సుభద్ర ఆనందరావులు. కథ సమాప్తం.